ప్రజలు ఆధ్యాత్మికతకు ఆకర్షింపబడాలనేదే నా హృదయంలోని ఆకాంక్ష. అప్పుడు వారు వచ్చినందుకు ఎంతగా సంతోషిస్తారంటే ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటానికి సంసిద్ధులుగా తయారవుతారు కూడా. మిత్రులారా, దీనిని అందుకోవడానికి ప్రజలు ఎందుకు నడుం బిగించరో నా అవగాహనకు అందడం లేదు. దీనికి నేను ఏ విధమైన మూల్యాన్ని చెల్లించమని అడగటం లేదు. అందరికీ ఉచితంగా ఇచ్చేయాలన్నదే నా కోరిక. దీనిని ఎవరూ గ్రహించకపోయినట్లయితే నేను వీటిని అంతటా జల్లివేస్తాను. ఆ విధంగా నేను వెళ్ళిపోయిన తర్వాతనైనా కొంతమంది వ్యక్తులు ఈ పంటను చేజిక్కించుకోవచ్చు. నాలో ఇంకా ఏదైనా కోరిక మిగిలి ఉందంటే అది ఇదే. ఈ మనోద్వేగంతో నేను ఇలా పోరాడుతూనే ఉండడమే. ఏదో విధంగా ప్రతి ఒక్కరూ తమ కార్యాన్ని పూర్తి చేసుకోవాలని నేను కోరుతున్నాను. కానీ దైవ నిర్ణయం ఏ మేరకు ఉంటే అంతవరకే జరుగుతుంది. నిజంగా కష్టించి చేసిన పని ఎన్నటికీ వృధా కాదు. ప్రకృతి దానిచే ప్రభావితమవుతుంది. కానీ శ్రమ అనగానే అందరూ తయారుగా ఉండరు. అందుకు కారణం దానికోసం రగులుతూ ఉండే కోరిక, తపన లేకపోవడం. కొంతమంది వారి శరీరాలను అలంకరించుకున్నారు. మిగిలిన వారు వారి హృదయాలను ధర్మసత్రాలుగా చేసుకుని ఆ మార్గంలో పోయే ప్రతి ఒక్కరికి తమ హృదయంలో నివాసమిచ్చారు. ఈ శరీరం ఏదో ఒక రోజున ఉండదని ప్రతి ఒక్కరికీ తెలుసు. తనకు తాను సేవ చేసుకోవడానికి, ఇతరులకు సహాయపడేందుకు ఎంతవరకు అవసరమో అంతే సంరక్షణను ఇవ్వాలి. ప్రజలు ఆధ్యాత్మిక విషయంలో నా సహాయాన్ని తీసుకోకపోతే కనీసం వారి శరీరపరమైన విషయంలోనైనా నా సహాయం పొందవచ్చు.